4 రోజుల వార్లో పాక్ పీఎంకు భారత్ స్పాట్ పెట్టిందా? భారత దాడి నుంచి కాపాడమని యుఎస్ ను షరీఫ్ వేడుకుంటున్నాడా? తాను లేకపోతే షరీఫ్ మరణించేవాడని ట్రంప్ ఎందుకంటున్నాడు? Pakistan and India would have been a nuclear war. 35 million people said the Prime Minister of Pakistan would have died if it were not for my involvement. నేను గనక లేకపోతే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పోయేవాడని 35 మిలియన్ల మంది చెప్పారు అనే అర్థం వచ్చేలాగా చెప్పాడు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. తన దౌత్యం వల్లే అటు పాక్ ప్రధాని ప్రాణం, ఇటు కోట్ల మంది ప్రజల ప్రాణాలు దక్కాయని ట్రంప్ పరోక్షంగా తనని తాను ప్రశ్నించుకున్నాడు. తన ప్రసంగంలో భాగంగా ట్రంప్ విదేశీ సంబంధాలు, భద్రతాపరమైన అంశాలను ప్రస్తావిస్తూ పాకిస్తాన్ ప్రధాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తాను రక్షకుడిగా నిలిచానని అన్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను కానీ, అది ఏ సమయంలో జరిగిందనే అంశాలను కానీ బహిర్గతం చేయలేదు. పాకిస్తాన్ ప్రధాని ప్రాణాలు కాపాడటం వెనుక గల కారణాలను ప్రస్తావించినప్పటికీ అమెరికా జోక్యం వల్లే షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారనే అర్థం వచ్చేలాగా వ్యాఖ్యానించాడు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లోనూ, ఇటు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కానీ ఈ ప్రకటన వెనుక అసలు నిజమేంటి? ఇందులో 2 విషయాలున్నాయి. ఒకటి, ట్రంప్ మాటల్లో తడబాటు. ట్రంప్ లేకపోతే 35 మిలియన్ల మంది చనిపోయేవారని షరీఫ్ ఇంతకు ముందు కూడా ట్రంప్ భజనలో భాగంగా పొగడ్తలు కురిపించారు. అదే మాటను రిపీట్ చేసే ప్రయత్నంలో తాను లేకపోతే పాక్ ప్రధాని చనిపోయేవాడని 35 మిలియన్ల మంది చెప్పారు అని ట్రంప్ స్లిప్ అయి ఉండొచ్చు. ఇక మరొక విషయం, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ డామినేషన్. సింధూర్ సమయంలో భారత బలగాలు ఏ రేంజ్లో ఉగ్ర దేశంపై విరుచుకుపడ్డాయో ఇటీవలే ఒక యుద్ధ విశ్లేషకుడు వివరించాడు. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ జనరల్స్ చీకట్లో రాళ్లు విసిరినట్లుగా బ్రహ్మోస్ మిసైళ్లు ప్రయోగించలేదు. ప్రతి మిసైల్ను ఒక నిర్దిష్టమైన లక్ష్యంతోనే ప్రయోగించారు. పాకిస్తాన్ తన అణ్వాయుధాలను దాచుకున్న బంకర్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను బ్రహ్మోస్ క్షిపణులతో బద్దలు కొట్టారు. భారత్పై దాడికి ఉద్దేశించిన పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేశారు. అందుకే ట్రంప్ హడావిడిగా ఎంటర్ అయ్యాడు. పాకిస్తాన్ను రక్షించే పనికి పూనుకున్నాడు. టామ్ కూపర్ ఆస్ట్రియాకు చెందిన ప్రఖ్యాత గగనతల యుద్ధరంగ నిపుణుడు, విశ్లేషకుడు, చరిత్రకారుడు. ఇటీవల టైమ్స్ నౌ నెట్వర్క్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇతడు వెల్లడించిన విషయాలు ఆసక్తికరం, సంచలన విషయాల్ని బయటపెట్టాడు. మొదటిది, ఆపరేషన్ సింధూర్లో భారత్ది చాలా స్పష్టమైన విక్టరీ. ఆకాశంలో జరిగిన ఈ పోరులో భారత్ క్లియర్ కట్ విజయం సాధించిందని కూపర్ స్పష్టం చేశాడు. పాక్ తన డ్రోన్లు, క్షిపణులు, ఫిరంగి దాడులతో ఎదురుదాడికి ప్రయత్నించినప్పటికీ భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటన్నిటినీ సమర్థవంతంగా అడ్డుకుందని పేర్కొన్నాడు. రెండోది, అణు కేంద్రాల ప్రవేశ ద్వారాలే టార్గెట్ అని విశ్లేషించాడు. ఆ ఆపరేషన్లో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే భారత వాయుసేన పాకిస్తాన్లోని ముషాఫ్ ఎయిర్ బేస్ వద్ద ఉన్న అణు ఆయుధాల నిల్వల కేంద్ర ప్రవేశ ద్వారాలను ధ్వంసం చేయటం. అణు కేంద్రాలను నేరుగా పేల్చకుండా లోపలికి వెళ్లి బయటకు వచ్చే దారిని మూసివేయటం ద్వారా పాక్ తన సొంత అణు ఆయుధాలను వాడుకోలేని పరిస్థితి భారత్ కల్పించింది. ఇక మూడో అంశం, పాక్ రక్షణ వ్యవస్థ వైఫల్యం. పాక్ సొంత అణు కేంద్రాలను కనీసం కాపాడుకోలేకపోయిందని, వారి ఎయిర్ బేస్లు కూడా భారత దాడుల ముందు నిలవలేకపోయాయని కూపర్ విశ్లేషించాడు. భారత్ పంపిన సందేశం చాలా స్పష్టంగా ఉందని, మీకు ఎక్కడ తగిలితే నొప్పి పుడుతుందో అక్కడే మేం కొట్టగలం అనేదే ఆ సందేశం అని ఆయన అభిప్రాయపడ్డారు. నాలుగవ అంశం, భారత జనరల్ సమన్వయం. భారత సైనిక నాయకత్వం చాలా హుందాగా సమన్వయంతో వ్యవహరించిందని ప్రశంసించాడు. యుద్ధాన్ని మరింత పెంచకుండా, పాకిస్తాన్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేయకుండా కేవలం దారిని మూసివేయటం ద్వారా భారత్ తన వ్యూహాత్మక పైచేయిని నిరూపించుకుందని పేర్కొన్నాడు. అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణుల దృష్టిలో భారత్ శత్రువును వ్యూహాత్మకంగా దెబ్బతీసిందని, పాక్ అణుభయం అనే బూచీని భారత్ పటాపంచలు చేసిందని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది.
ఇప్పుడు ట్రంప్ ప్రకటన అదే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. సింధూర్ సమయంలో భారత్ ఆ రేంజ్లో చెలరేగిపోయింది కాబట్టే పాకిస్తాన్ లీడర్లు కాళ్ల బేరానికి వచ్చారు. భారత్ నుంచి తమను కాపాడమని ఇస్లామిక్ దేశాలతో పాటు అమెరికాను కూడా వేడుకున్నారు. ట్రంప్ కూడా అప్పుడే సీన్లోకి వచ్చారు. కానీ ఈ విషయంలో ఇండియా తన లక్ష్యం నెరవేరబట్టి పాకిస్తాన్ కాళ్ల బేరానికి రాబట్టే కాల్పుల విరమణకు అంగీకరించింది. ఇదే విషయాన్ని పదే పదే చెబుతోంది. ఏది ఏమైనా 4 రోజుల యుద్ధంలో 11 యుద్ధ విమానాలు కూలిపోయాయంటూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చినట్టే. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ప్రధాని ప్రాణాలే రిస్క్లో పడ్డాయన్న ప్రకటనతో ఎవరిది పై చెయ్యి అన్న ప్రశ్నకు సమాధానం దొరికినట్టయింది.